మిత్రమా, ఒక చిన్న మాట. ఈ రోజులో మనుషులు చాలా సెల్ఫిష్ అనిపిస్తుంది. ఎదుటి మనిషికి అవసరం ఉన్నప్పుడు నువ్వు 99 సార్లు సహాయం చేశావు, కానీ ఒక్కసారి నువ్వు చేయలేకపోయావు. కానీ ఆ మనుషులు నువ్వు చేసినటువంటి 99 సార్లను గుర్తుంచుకోరు. కానీ నువ్వు చేయనటువంటి ఒక్క రోజుని మాత్రమే, ఆ ఒక్క విషయాన్ని మాత్రమే పట్టించుకొని, గుర్తుంచుకొని పదే పదే నిన్ను బాధ పెడతా ఉంటారు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు మంచి చేసినా చెడు చేసినా వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే నిన్ను వాడుకుంటారు. నీతో అవసరం అయిపోయిందా, ఇక్కడ నీతో తెగదెంపులు తీసుకుంటారు. ఎదుటి మనిషి ఎలా ఉన్నారో నువ్వు అలానే ఉండు. అప్పుడు నీకంటూ బాధ ఉండదు కదా. అవునా కాదా చెప్పండి? బంధుత్వమైన, స్నేహమైన ఏదైనా కానీ ఒకవైపు ఉంటే సరిపోదు కదా, రెండు వైపులా ఉంటేనే బాగుంటుంది. ఇన్ని రోజులు వాళ్ళు అందరూ నీ వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళు అవసరం ఉంది నీతో అనుకున్నారు. నీతో అవసరం తీరిపోయింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళని వదిలేసేయి. అంతేకాని వాళ్ళు కావాలని మళ్ళీ ఆలోచించకు. నీతో అవసరం పడుతుంది ఎప్పుడో ఒకసారి, అప్పుడు మళ్ళీ వస్తారు. కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను దూరం పెట్టిన వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకో. మళ్ళీ ఎప్పుడు నీ దరి చేరనివ్వకు. ఈరోజు నీ గడ్డి రోజులు కాబట్టి కొద్ది రోజులు మౌనంగా ఉండు. నీకంటూ రోజు వస్తుంది కదా, అప్పటి వరకు మౌనంగా ఉండు.